యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలుపుతున్నాను. మైదుకూరు పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభవార్తను తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. మే నెల 4, 5, 6 తారీఖుల్లో మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ క్యాంపస్లో యేసయ్య ఆశీర్వాద కూడికలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క బలమైన శక్తిని మీరు అనుభవించడానికి, దేవుని వాక్యములోని సత్యాలను గుర్తెరగడానికి, యేసయ్య యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు మీ కుటుంబం నిండారుగా పొంది దీవించబడ్డానికి తప్పకుండా కులమత భేదాలకు అతీతంగా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. మీతో పాటు మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని యొక్క వాక్య వర్షాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడడానికి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరు కమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వివరములకు ఈ క్రింది నంబర్స్కు మీరు ఫోన్ చేయమని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మీకా గ్రంథం 4వ అధ్యాయం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడూ స్మరించుకొందుము. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకొందుము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి దేవుడు మన ఎదుటికి ఒక సిరీస్ ఆఫ్ మెసేజెస్ తీసుకొని రాబోతున్నాడు. అదేంటంటే దేవుని నామమును స్మరించుట. దేవుని నామమును స్మరించుట. చాలా సందర్భాల్లో మనము దేవుని పేరు యేసు క్రీస్తు అనేటువంటి పేరుతో అక్కడికే ఆగిపోతాం. కానీ బైబిల్లో అనేకమైన పేర్లు యేసు ప్రభు కలిగి ఉంటున్నాడు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు మనకు ఉంటాయి కదా. సో లైవ్లో చూస్తున్న దేవుని బిడ్డలారా, లేదా ప్రార్థన టీవీలో ఈ యొక్క సందేశాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం 3 ఆరాధనలు రెడీమర్ చర్చిలో జరుగుతున్నాయి. సో ఈ 3 ఆరాధనలో మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30 గంటలకు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. ఈ 3 ఆరాధనలో ప్రతి ఆదివారం ప్రతి సర్వీసులో దేవుని యొక్క ఒక్కొక్క పేరును ధ్యానం చేయబోతుంటున్నాం. సో దైవనామ ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. దేవుని యొక్క నామాన్ని మనము స్మరించడానికి అసలు ఆ పేరు తెలిస్తే కదా. కాబట్టి దేవుని పేరు ఏంటిది, ఎన్ని పేర్లు దేవుడు కలిగి ఉన్నాడు, ఎందుకు ఆ పేర్లు కలిగి ఉన్నాడు, ఆ పేర్ల ద్వారా మనకు వచ్చే దీవెనలు ఏంటో దేవుని వాక్యంలో నుంచి అద్భుతమైన సందేశాలు మనం వినబోతుంటున్నాం. కొన్ని మనకు తెలిసిన పేర్లు, కానీ అందులో నుంచి తెలియని విషయాలు దేవుడు తెలపబోతున్నాడు. కొన్ని తెలియని పేర్లు, కానీ తెలియని పేరులో నుంచి తెలుసుకోవలసిన అనేకమైన విషయాలను గురించి ప్రభు మాట్లాడబోతున్నాడు. కాబట్టి ప్రార్థన టీవీలో మీరు కేవలం అరగంట సేపు సందేశమే వింటారు, కానీ ఆరాధనకు వచ్చినప్పుడు మీరు సంపూర్ణమైన సందేశాన్ని విని దేవుని ఆరాధించవచ్చు. కాబట్టి ఈ 3 ఆరాధనలో ఒక్కొక్క దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండగా ఈ దైవనామ ధ్యానాల్లో మీరు కూడా మాతో జాయిన్ కమ్మని, తప్పకుండా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు 4వ అధ్యాయం మీకా గ్రంథం 5వ వచనం ప్రకారం 2 రకాలైనటువంటి గుంపులు ఉంటున్నాయి. ఒక గుంపు ఎవరంట? మొదటి లైన్లో ఉంటుంది, సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు. లోకంలో ఒక గుంపు ఎవరంట? వాళ్ళంతా సకల జనులంట, తమ తమ దేవతల నామాన్ని స్మరిస్తారంట.
వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు దేవతల నామాన్ని స్మరిస్తూ ఉంటారు. అందుకే మన యొక్క దేశంలో దైవనామ స్మరణం అనేటువంటిది, దేవుని నామాన్ని పలకడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కానీ ఎందుకో క్రైస్తవుల దగ్గర ఈ 4వ అధ్యాయం 5వ వచనం లేదండి. ఏంటంటే దేవుడు అంటున్నాడు, మనమైతే సకల జనులు వారు తమ దేవులను దేవతలను నామాన్ని స్మరిస్తూ ఉండగా దేవుని ప్రజలంట ఎలా ఉండాలంట, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును విందాము కాదు, ఎల్లప్పుడూ స్మరించుకుందాము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఎల్లప్పుడూ దేవుని నామాన్ని మనం స్మరించాలి, దేవుని నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, అది కూడా దేవుడు అంటున్నాడు, మనమైతే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నిన్ను రక్షించిన వ్యక్తివైతే, నువ్వు దేవుని నమ్మేటువంటి వ్యక్తివైతే, యేసు ప్రభువును నమ్మేటువంటి వ్యక్తివైతే, నీ జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటంట, ఎల్లప్పుడూ మన దేవుడైన యెహోవా నామమును స్మరించుదాం, మన దేవుడైన యెహోవా నామమును స్మరించుదాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నామ స్మరణలో మొదటి భాగాన్ని, మొదటి ఆరాధనలు అందించాను. దేవుని పేరు ఎలోహీం అనేటువంటి పేరును గురించి దేవుడు అద్భుతమైన సందేశాన్ని అందించాడు. ఇప్పుడు 2వ ఆరాధనలో దేవుని యొక్క ఒక పేరును మనం వరుసగా ఆది కాండంలోంచి వరుసగా ధ్యానం చేస్తూ పోతాం, ప్రకటన గ్రంథం వరకు. దేవుని బిడ్డలో ఒక విషయం చెప్పనా, దేవుని పేరుతో బైబిల్ ప్రారంభం అవుతుంది, దేవుని పేరుతోనే బైబిల్ ముగించబడుతుంది. సో దేవుని గ్రంథంలో, దేవుని హృదయంలో ఆయన పేర్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించాలి. సో ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి అసలు దేవుని పేరు ఏంటిది, దేవుని యొక్క మరొక పేరును గురించి ఈరోజు మనం ధ్యానం చేయడం దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, అసలు ఆ పేరులోనికి వెళ్ళకముందు ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఏమన్నది అక్కడ, ఎల్లప్పుడూ స్మరించుకొందము. ఏంటి స్మరించుకోవడం అంటే ఏంటిది? దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో చాలా రకాలైనటువంటి మెమరీస్ ఉంటాయి కదా. మనుషులు మన మెమరీస్లో ఉంటారు. ఎస్పెషల్లీ మనల్ని తిట్టిన వారు, మనల్ని ఏదైనా అన్నటువంటి వారు, వాళ్ళని మన మెమరీలో చాలా భద్రంగా పెట్టుకుంటాం. మన స్మరణకు వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు తిట్టారు కదా, ఈమె కదా నన్ను తిట్టింది, వీళ్ళ కుటుంబమే కదా నన్ను తిట్టింది అనేటువంటిది మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. లేదా నువ్వు చదివినటువంటి స్కూల్ టీచర్ను చూసినప్పుడు నీకు జ్ఞాపకం వస్తుంది, ఈయన దగ్గర కదా నేను అబద్ధం ఆడింది, ఈయనకే కదా మోసం చేసింది. సో ఇలాంటి జ్ఞాపకాలు మనకు వస్తాయి. సో మనిషి స్మరణలో మనుషులు ఉన్నారు, మనిషి యొక్క స్మరణలో సంఘటనలు ఉన్నాయి, మనిషి యొక్క స్మరణలో సంభవాలు కూడా, అనుభవాలు కూడా ఉన్నాయి. అంటే మన మెమరీలో, మన యొక్క జ్ఞాపకాల్లో మనుషులు ఉన్నారు, మనుషులు చేసిన పనులు ఉన్నాయి, లేదా ఆయా రకాలైనటువంటి సంఘటనలు, అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. సో వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డ ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరించాలి అంట. ఎల్లప్పుడూ ఎవరిని స్మరించాలి? మనుషులను కాదు, సంఘటనలు కాదు, లేకపోతే వ్యక్తులను కాదు. బైబిల్లో వ్రాయబడింది, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందాము. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం నుంచి దేవుని నామాలు, బైబిల్లో ఎన్ని పేర్లు దేవుడు కలిగి ఉన్నాడో వాటన్నిటినీ, కొన్ని అస్సలు మనకు తెలియని పేర్లు, ఇంతవరకు ఎక్కడ విననటువంటి సందేశాలు కూడా మనం వినబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, నేను చెప్పేటువంటి కొన్ని పేర్లు అస్సలు ఎవరు కూడా ఇంతవరకు వాటిపైన సందేశాలు కూడా అందించి ఉండరేమో అని నాకు అనిపిస్తుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ దేవుని బిడ్డలారా, దేవుని నామము అనేటువంటిది ఏదో యేసు ప్రభు అనేటువంటిదే కాదు, దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నా నామాన్ని మీరు ఎల్లప్పుడూ స్మరించాలి. యు మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ మై నేమ్, ఆర్ యు మస్ట్ ఆల్వేస్ మెమరైజ్ మై నేమ్. నా పేరుని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ స్మరణకు తెచ్చుకోవాలి. నాకు అనిపించింది, ఎందుకు ప్రభువా, ఎందుకు? మాకు జ్ఞాపకానికి చాలా ఉన్నాయి. పరీక్షలు చదివే వాళ్ళు ఏమంటారండి, పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఏమంటారు, మా జ్ఞాపకాల్లో సబ్జెక్టులు ఉండాలి ప్రభువా. ఇదేంటి ఎల్లప్పుడూ నీ నామాన్ని ఎందుకు స్మరించాలి? లేదా మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, దాని గురించి మేము ఆలోచించాలి, అవి మేము స్మరణకు తెచ్చుకోవాలి, అవి మేము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మనకు చాలా ఉన్నాయండి. ఏవి అవన్నీ తెలుసా? మనకు కష్టమైనవి, మనకు నష్టమైనవి, మన జీవితాల్లో మనం ఎదురు చూడనివి, ఇవన్నీ జరిగినప్పుడు ఇవి మనకు జ్ఞాపకాల్లో ఉన్నాయి. వాటి ద్వారా మనకు పైసా ప్రయోజనం ఉండదు. కానీ దేవుని నామాన్ని నువ్వు స్మరించాలి. ఎప్పుడైతే దేవుని నామాన్ని స్మరిస్తావో ఏం జరుగుతుంది? 6వ వచనం చూడండి, ఆ దినమున నేను కుంటివారిని పోగు చేదును, మీకా 4:6, అవతలకు వెళ్ళగొట్టబడిన బాధింపబడిన వారిని సమకూర్చుదును,
ఇదే యెహోవాకు. కుంటి వారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వారికి రాజుగా ఉండును. ఎప్పుడైతే మనము దేవుని నామాన్ని స్మరిస్తామో దేవుడు మన జీవితంలో రాజుగా ఉండి ఆయన తన కార్యాలను జరిగిస్తాడండి. దేవుని నామాన్ని స్మరిస్తే, అంటే నువ్వు పని చేసుకుంటున్నావు, దేవుని నామాన్ని స్మరించావు అనుకుందాం. ఉదాహరణకు మొదటి ఆరాధనలో ఎలోహిం అనేటువంటి పేరు, దేవుని పేరును గురించి నేను చెప్పాను. ఆ ఎలోహిం అనే పేరు, ప్రభువా నువ్వు ఎలోహిం దేవుడవు, నా జీవితంలో ఎలోహిం దేవుడుగా మీ కార్యాలు జరిగించు అని వంట చేసుకుంటూ నువ్వు దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండగా దేవుడు రాజుగా నీ ఇంటిలో, నీ ఆరోగ్య విషయంలో, నీ యొక్క జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడంట. దేవుని బిడ్డలారా, నీ సంఘటనలు నీకు సహాయం చేయవు, మనుషులను గురించి నువ్వు ఆలోచన చేయ సహాయం ఉండదు. కానీ దేవుని నామాన్ని నువ్వు స్మరిస్తే అంట ఆయన నీ జీవితంలో రాజుగా ఉంటాడంట. అందుకే దేవుడు అంటున్నాడు, మీరైతే ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరణ చేయుడి, దేవుని నామాన్ని స్మరణ చేయుడి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, మన మెమరీలో చాలా రికార్డ్ అవుతుంటున్నాయి, కానీ ఏది లేదు తెలుసా, దేవుని పేర్లు మనకు జ్ఞాపకానికి లేవు. అసలు దేవుని పేర్లు మనకు తెలియకుండా ఉంటున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని నామాన్ని ఎల్లప్పుడూ స్మరించాలి. అసలు స్మరణ అంటే ఏంటి? సంస్మరణ సభ అంటారు, జ్ఞాపకార్థ కూడిక అంటారు. అంటే ఏంటి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటాం, ఆయన ఎలా చేశాడు, ఏం చేశాడు అనేది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరైతే దేవుని బిడ్డలైతే, మీరు దేవుని వెంబడించేవారైతే మీ జీవితంలో ఏముండదు తెలుసా, ఎల్లప్పుడూ దేవుని స్మరించేవారుగా ఉండాలి అంట. ఎల్లప్పుడూ దేవుని స్మరించేవారుగా ఉండాలి. అసలు స్మరణ అంటే ఏంటి తెలుసా? గుర్తు పెట్టుకోవడం మాత్రమే కాదు, విశ్వాసముతో ఆ పేరు పైన ఆధారపడడం. గుర్తుకు తెచ్చుకోవడమే కాదు, విశ్వాసముతో ఆధారపడ్డం. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను అనుకోండి, జాగ్రత్తగా వినండి. బంగారం మనకు కావాలి, ఎక్కడ ఉంది? వెంటనే ఏం జ్ఞాపకం వస్తుంది మీకు? బ్యాంక్ జ్ఞాపకం వస్తుందా? బంగారు షాప్ జ్ఞాపకం వస్తుంది. నేను బంగారము అనే పేరు ఉపయోగిస్తున్నా కానీ మీరు దేనిపైన ఆధారపడుతున్నారు తెలుసా? మీ మెమరీ వెళ్ళి ఏ బంగారు షాపు, ఎవరు, బంగారానికి సంబంధించిన వారిపైన మన యొక్క మెమరీ వెళ్ళిపోతుంది. దేవుని నామాన్ని స్మరించడం అంటే దేవునిని గుర్తు పెట్టుకోవడమే కాదు, విశ్వాసముతో దేవుని పైన ఆధారపడ్డం. ఒక్కొక్క పేరు దేవుని పైన నువ్వు ఆధారపడినట్లుగా చేస్తుంది. యేసుక్రీస్తు అనే పేరే కాదు, దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఒకవేళ మీరు అనవచ్చు, బ్రదర్ ఎందుకు అన్ని పేర్లు ఉన్నాయి దేవునికి? అన్ని పేర్లు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క పదముతో నువ్వు అర్థం చేసుకోలేవు. యూ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ విత్ వన్ వర్డ్. ఒక్క పేరుతో దేవుడిని నేను పూర్తిగా అర్థం చేసుకోలేవు. సుధీర్ని అర్థం చేసుకోవడానికి ఒక పేరు చాలు, అదే చాలా టూ మచ్. సుధీర్ అనే పేరే చాలా టూ మచ్ సుధీర్ అర్థం కావడానికి. కానీ దేవునికి అలా కాదు. దేవుడు మనిషి కాదు, ఆయన అనంతుడు, ఆయన జ్ఞానం అనంతం, ఆయన కార్యాలు అనంతం, ఆయన శక్తి అనంతం. ఆయన యొక్క ప్రతిదీ కూడా మన ఊహలకు, మనకు శక్తికి మించింది. కాబట్టి దేవుని అర్థం చేసుకోవడం మనకు కష్టం. కాబట్టి దేవుడు ఆయా పేర్లతో బైబిల్లో పిలువబడ్డాడు. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ యువర్ గాడ్. నీ దేవుని నువ్వు అర్థం చేసుకోవడం. దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని స్మరించడం అంటే ఈ శక్తి పైన నేను ఆధారపడుతున్నాను అని చెప్పడమే. అందుకే ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం 3 ఆరాధనలో 3 పేర్లను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి ఆరాధనలో ఎలోహిం అనేటువంటి దేవుని పేరుని గురించి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు రెండవ ఆరాధనలో దేవుని పేరేంటిదంట? ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి ఆరాధనలో చూసాం. రెండవ ఆరాధనలో 2వ అధ్యాయంలోనికి వద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఇక్కడ దేవుని యొక్క పేర్లు మనం చూస్తాం. 2 పేర్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. మీ బైబిల్లో ఏమనుందో 4వ వచనంలో, 1 దేవుడు, 2 యెహోవా. అవునా? దేవుడు అనేటువంటిది పేరు, దేవుని పేరు. సుధీర్ దేవుడు అన్నారు కదా, అంటారా? రమేష్ దేవుడు అంటారా? అనం. రమేష్ మానవుడు. దేవుడు అనేటువంటిది ఆయన పేరు. కానీ తెలుగు బైబిల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి తెలుసా? హీబ్రూ బైబిల్లో అక్కడ దేవుడు అని లేదు, గాడ్ అని లేదు, ఎలోహీం అని ఉంది. దేవుడు అంటే పేరు ఏంటి తెలుసా? అక్కడ ఎలోహీం అంటే ఆయన లేని చోట సృష్టించేటువంటి దేవుడు అని అర్థం.
దాని గురించి మొదటి ఆరాధనలో నేను సందేశం అందించాను. ఆ తర్వాత మీరు వినండి. ఇప్పుడు రెండవ ఆరాధనలో దేవుని యొక్క రెండవ పేరు దేవుడైన యెహోవా. ఈ రెండు అక్షరాల్లో రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి దేవుడు, దేవుడు అంటే ఎలోహీం, ఎలోహీం. ఇక్కడ రెండవదిగా యెహోవా, ఇంగ్లీష్లో యావే అంటారు, యావే అంటారు. అంటే ఇక్కడ దేవుని యొక్క రెండవ పేరు కనబడుతుంది యెహోవా ఆర్ యావే. స్క్రీన్ పైన మీకు కనబడుతుంది. దేవుని యొక్క పేరేంటి? రెండవ పేరు యెహోవా లేదా యావే. యావే హీబ్రూ భాషలో చూస్తే అసలు ఏంటిది? మొదటిదేమో సృష్టికర్త అయినటువంటి ఎలోహీం, సృష్టికర్త అయిన దేవుడు ఎలోహీం. రెండవ పేరు యావే, యెహోవా. యెహోవా అంటే సంబంధం కలిగిన దేవుడు, సంబంధాన్ని ఉండాలని కోరుకునేటువంటి దేవుడు, ఒక సంబంధం నీతో ఉండాలని కోరుకునేటువంటి దేవుడు అండి. చాలా సందర్భాల్లో దేవుడు అనేటువంటి పదం ఇట్ స్పీక్స్ అబౌట్ సమ్ డిస్టెన్స్. దేవుడు అంటే ఆయన దేవుడు, నేను మనిషిని. ఆయన ఆకాశంలో ఉంటాడు, నేను భూమి మీద ఉంటా. ఆయన అనంతుడు, నేను అనంతుని కాదు. సో దేర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఈ పేరు ఏమని చెప్తా తెలుసా? యెహోవా అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ దేవుడు నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడంట. దేవుడు నీకు దూరంగా ఉండే దేవుడు కాదు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నీకు దూరంగా ఉండాలని కోరుకోడు, నీతో సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతాడు. హీ వాంట్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. దేవుడు సృష్టించే దేవుడు మాత్రమే కాదు, సృష్టించేటువంటి దేవుడు మాత్రమే కాదు, సంబంధం కలిగి ఉండాలని కోరుతాడు. ఉదాహరణకు ఒక ఇంటిని మీరు కొన్నారనుకుందాం. ఇంటిని కొన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎవరైతే ఇంటిని నిర్మించాడో, ఎవరైతే ఇంటిని మీకు అమ్మాడో, అమ్మే రోజు వరకు, అగ్రిమెంట్ రోజు వరకు మీ దగ్గరకు వచ్చి మీతో సంతకం పెట్టించుకొని మీ దగ్గర డబ్బు తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చేసి థ్యాంక్ యూ బాయ్ అని చెప్తాడు. ఇంకా మీకు ఆయనకు, మీ ఇంటికి ఆయనకి ఇంకా సంబంధం ఉండదు, అయిపోయింది. ఇంకా మీకు అమ్మేశాడు, మీ పేరు మీద రాసేసాడు అంటే ఇంకా అయిపోయింది. కానీ బైబిల్లో ఉన్న దేవుడు అలా దేవుడు కాదు, అలాంటి దేవుడు కాదు. ఇక్కడ యావే అంటే అర్థం ఏంటంటే నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుతుంటున్నాడు. అంటే నిన్ను నీ జీవితంలో ఆయన ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు మాకు ఎవరున్నారండి, ఎవ్వరు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇదిగో యావే, యెహోవా అనేటువంటి ఈ నామం ఏం చెప్తుందంటే అందరూ నీకు దూరం కావచ్చు, బట్ యువర్ గాడ్ యావే ఈస్ రెడీ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. నీతో సంబంధం కలిగి ఉండాలని కోరుతుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరు నీ దేవుడు? నేను నిన్ను కలగజేశాను, నీకు నాకు సంబంధం లేదు. నువ్వు చర్చికి వచ్చావు, నీకు నాకు సంబంధం లేదు. చర్చి నుంచి వెళ్ళిపోయావు, నీకు నాకు కాదు. నీతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. గాడ్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ విత్ యూ. దేవుని బిడ్డలారా, ఎలాంటి సంబంధం తెలుసా? ఎలాంటి సంబంధం తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు. ఇప్పుడు నాకు చెప్పండి, దేవుడు సృష్టిని చేశాడు కదా, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు అంటే ఆకాశాన్ని దేవుడు కలగజేశాడు, భూమిని దేవుడు కలగజేశాడు. ఇప్పుడు చెప్పండి, భూమికి దేవునికి సంబంధం ఉందా లేదా? మీరు ఎట్లా చూస్తున్నారంటే పోయి భూమిని అడుక్కోపో అన్నట్టు చూస్తున్నారు కదా. ఆకాశం చెప్పండి, భూమికి దేవునికి సంబంధం ఉందా? ఆకాశానికి దేవునికి సంబంధం ఉందా? వర్షం పడిన తర్వాత అక్కడ ఒక ధనస్సు వస్తుంది కదా, అది దేవుడు నోవహుతో చెప్పాడు, నిబంధనకు గుర్తుగా నేను దాన్ని ఉంచాను. అంటే అప్పుడు ఆది కాండంలో నోవహు కాలంలో దేవుడు అన్నాడు, నేను వాతావరణంలో ఒక సంబంధాన్ని పెట్టుకుంటాను అని చెప్పాడు దేవుడు. ఇప్పటి కూడా నెరవేరుస్తున్నాడా లేదా? నెరవేరుస్తున్నాడు. భూమిలో మనం ఇది ఎండాకాలం అంటాం, అసలు ఈ కాలాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. ఇప్పటికి జరుగుతుందా లేదా? భూమికి ఆయా కాలాలను దేవుడు ఏర్పరిచాడు కదా. అంటే భూమికి సంబంధం ఉంది, ఆకాశానికి సంబంధం ఉంది దేవునితో. ఎందుకు? దేవుడు కలగజేశాడు. దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని తెలుసా? ఐఎమ్ యావే, నేను యెహోవా దేవుణ్ణి, సంబంధం కలిగిన దేవుణ్ణి. అంటే ఆకాశాన్ని సృష్టించాను కాబట్టి ఆకాశంతో సంబంధం ఉంది, భూమిని కలగజేశాను కాబట్టి భూమితో సంబంధం ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిన్ను కలగజేశాడు కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఐఎమ్ యావే, నీతో కూడా నా సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆదికాండం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను,
స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు మనిషిని సృజించాడంట. ఎలా సృజించాడు? డార్విన్ పోయి అడిగితే ఏమంటాడంటే, ఏం లేదు, దేవుడు కోతి నుంచి తీసుకొచ్చాడు అంటాడు. సైన్స్ చదివిన వాళ్ళు ఏమంటారంటే, అబ్బే అదేం కాదు, అలా ఏదో పేలుడు సంభవించింది, అలా ఆ కణాలన్నీ ఒక చోటికి వచ్చేసి ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయిన తర్వాత మనిషి రెడీ అయిపోయాడంట. పేలిందంట, ఏదో పెద్ద పేలుడు వచ్చిందంట. సైన్స్ వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు ఏదో పేలిందంట, చాలా పెద్ద పేలుడు వచ్చిందంట. వాళ్ళు చెప్పడానికి చాలా బాగుంటుంది, సైంటిఫిక్గా చాలా దానికి ప్రూఫ్స్ థీరమ్స్ అన్నీ కనిపెట్టి చెప్తారు. అలా పేలిన తర్వాత అంట, అలా విస్ఫోటం చెందిన తర్వాత అన్నీ మళ్ళీ వచ్చేసాయంట, కలుసుకున్న తర్వాత మనిషి తయారైపోయాడంట. నాకు అనిపించింది, అప్పుడు ఒక్కసారి ఎందుకు పేలాలి, మళ్ళీ ఎందుకు పేలకుండా ఉండాలి? మళ్ళీ పేలవచ్చు కదా, మళ్ళీ మానవుడు తయారు కావచ్చు కదా. సరే, ఒకవేళ పేలిన పదార్థాలన్నీ కలుసుకున్నాయనుకో, ఎవరు కలుసుకోమన్నారు వాటిని? ఎవరు కలిపాడు వాటిని? దేవుని బిడ్డలారా, బైబిల్ సింపుల్గా చెప్తుంది, దేవుడు మనిషిని కోతి నుండి చేయలా, సృష్టిలో జరిగిన పేలుడు నుంచి చేయలా, తన స్వరూపములో తన పోలిక చొప్పున మానవుని చేశాడు. కోతి నుండి చేస్తే కోతికి దేవునికి సంబంధం లే, కోతి పోలికే, దేవుడు దేవుని పోలికే. కానీ మనం ఎవరో తెలుసా? మనము దేవుని పోలికలో ఉన్నాం. దేవునికి 2 కళ్ళు ఉన్నాయి, దేవునికి ముక్కు ఉంది, దేవునికి నోరు ఉంది, దేవుడు మాట్లాడతాడు, దేవునికి ప్రేమ ఉంది. ఇది మనిషిలో ఉండేవే. దేవుడు అంటున్నాడు, సృష్టిని నేను చేసినప్పుడు సృష్టితో సంబంధం ఉంది. దట్ ఈస్ వై ఐఎమ్ కాల్డ్ యాస్ ఎ యావే. నేను యెహోవా అని పిలువబడతా. ఇప్పుడు నిన్ను కలగజేశాను, ఇప్పుడు నీవు కలగజేయబడ్డావు. ఎవరి ద్వారా కలగజేయబడ్డావు? యు ఆర్ నాట్ బై యాక్సిడెంటల్. ఏదో నీ తల్లిదండ్రులు కలిసినప్పుడు ఏదో నువ్వు బయటకు వచ్చావు కాదు. దేవుడు నిన్ను తన పోలిక చొప్పున చేశాడు, తన స్వరూపము చొప్పున చేశాడు. నీవు ఎవరు తెలుసా? నీ యొక్క సృష్టి నుంచే దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివి. నమ్మిన వారు ఆమేన్ అంటారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, దేవుడు అంటాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు మానవుని చేద్దాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎవరు నీ దేవుడు తెలుసా? నిన్ను నిర్మించే విషయంలో కూడా ఆయన అనుకున్నాడు, నీకు నాకు మధ్య గ్యాప్ ఉండకూడదు, నీతో నా సంబంధం ఉండాలి. నన్ను ఏ రకంగా నేను చూస్తానో నిన్ను కూడా అదే రకంగా డిజైన్ చేశాను. ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఏం చేశాడంట? ఒక తోటను వేసాడంట. ఇప్పుడు దేవుని అడుగుదాం, ప్రభా తోట ఎందుకు వేసావు? మన ఇంట్లో తోట వేసుకుంటాం. ఎందుకు తోట వేసుకుంటాం? మనం తినడానికి, మనము తిరగడానికి, మనము మన ఇంటి చుట్టూ శుభ్రతను పాటించడానికి. తోట మన కోసం వేసుకుంటాం కదా, మనం పండించుకోవడానికి, మనం తిరగడానికి, మన చుట్టూ వాతావరణం క్లియర్గా ఉండడానికి, మనము నీట్గా ఉండడానికి తోటను వేసుకుంటాం. దేవా నువ్వు తోట ఎందుకు వేసావు? దేవుడు అంటాడు, మానవుని తయారు చేశాను కదా, లేదా తయారు చేయబోతున్నాను కదా, ఆ మానవుని ఎక్కడ ఉంచాలి? నేను వేసిన తోటలోనే. అంటే దేవుడు అంటున్నాడు, మనిషి భూలోకంలో ఎక్కడో వద్దు, నేను వేసిన తోటలోనే ఉండాలి, నా తోటలోనే నేను అతనితో తిరగాలి. దేవుని బిడ్డలారా, తయారు చేయడంలోనే సంబంధం కాదు, ఈవెన్ ఆదాము హవ్వలు ఎక్కడుండాలనో అక్కడ కూడా దేవుడు అంటున్నాడు, వాళ్ళతో నా సంబంధం ఉండాలి. నేను వారికి తోట వేస్తా, ఆ తోటలో నేను వారితో సంచరిస్తా. దేవుని బిడ్డలారా, ఎవరు నీ దేవుడు తెలుసా? నిన్ను తయారు చేసే విషయంలో ఆయన ఒక సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. నువ్వు ఎక్కడ తిరగాలనో, ఎక్కడ ఉండాలనో అవి కూడా దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆదాము దేవుడు వేసిన తోట, దేవునికి నచ్చి ఇలా ఉండాలి తోట అని వేసుకున్నాడు. ఆ తోటలో హవ్వను తీసుకొని వచ్చి పెట్టాడు. ఇప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? తోట బయట లేడు, తోటలో ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు యావే అయితే, నీ జీవితంలో దేవుని సంబంధం నువ్వు కలిగి ఉంటే, దేవునికి ఇష్టమైన స్థలాల్లో నువ్వు ఉంటావు, దేవునికి నచ్చని స్థలాల్లో నువ్వు ఉండవు. దేవునికి నచ్చని స్థలాలులోనికి వెళ్ళాలనే సాతాను నిన్ను శోధిస్తాడు. దేవునితో సంబంధాన్ని చెడగొట్టాలని చూస్తాడు. దేవుని బిడ్డలారా, యెహోవా అంటే సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుతుంటున్నాడు. మరి ఎలాంటి సంబంధం? ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఆదామా నువ్వు ఈ తోటలో ఉండు, హవ్వ ఈ తోటలో ఉండు, అన్ని మీకు ఏర్పాటు చేశాను, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ యూ. సాతాను అనుకున్నాడు, దేవునితో ఆదాము సంబంధం చాలా బాగుంది, దీన్ని నేను చెడగొడతా. ఎలా చెడగొట్టాడు? పాపముతో చెడగొట్టాడు.
దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో ఎందుకు పాపము చేయాలనే ప్రేరేపణ సాతాను కలగజేస్తాడో తెలుసా? నీతో దేవునికి ఒక సంబంధం ఉంది, అది కట్ అయిపోయిందంటే నీవు తప్పుడు స్థలాల్లోనికి వెళ్ళవచ్చు, తప్పుడు జీవితాన్ని జీవించవచ్చు, తప్పుడు రకాలైనటువంటి పద్ధతులలోనికి నువ్వు వెళ్ళవచ్చు. దేవుని యొక్క కోపం, శాపం నీ పైకి దిగి వస్తుంది. దేవునితో అది సరి అయిన అనుబంధం కాదు, జీవితం కాదు. దేవునితో ఉండాల్సిన సంబంధం పాపానికి వేరుగా ఉంటూ ఎప్పటికీ ప్రభుతోనే సంబంధం, ఎప్పటికీ ప్రభుతోనే సంబంధాన్ని దేవుడు కోరుతుండగా, దేవా నన్ను దర్శించు, దేవా నన్ను దర్శించు. ఎక్కడ పాపముతో, లోకముతో, సెల్తో నా సంబంధం అధికమైందో, లోక కోరికలు నా జీవితంలోకి అధికమైపోయాయి. బయటికి చర్చికి వచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాను కానీ బట్ డీప్ ఇన్సైడ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ యూ. నీతో సంబంధం లేదు ప్రభా. లోకంతో, పాపముతో, డబ్బుతో, పాపిష్టి మనుషులతో నా సంబంధం ఉండాలనేటువంటి ప్రేరేపణ నాకు ఉంది నాయనా, నన్ను మన్నించు. దేవునితో సంబంధం ఉన్నంత వరకు ఆదాము ఏలేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. దేవునితో సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో తాను పనిచేసే ఒక మామూలు మనిషిగా మారిపోయాడు. దేవుడు ఆదామును ఉంచింది ఏలడానికి, కానీ పని చేయడానికి కాదు. కానీ ఆదాము జీవితంలో, హవ్వ జీవితంలో ముండ్ల పొదలు, గచ్చ పొదలు రావడానికి కారణం దేవునితో సంబంధం. ఇది నీ జీవితంలో ఉండకూడని ఏదో వచ్చేసే, అది ఒక సమాధానం పోయి అసమాధానం వచ్చిందేమో, ఆరోగ్యం పోయి అనారోగ్యం వచ్చిందేమో, మనస్పర్ధలు వచ్చేసేమో. ఏది నీ జీవితంలో ఉందో నీకు తెలుసు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం లేదు. యెహోవా, యావే ఆయన సంబంధాలను ఇష్టపడేవాడు. ఆయన దర్శించి దీవించి మహిమను పొందుమని, నీ నామాన్ని స్మరించాలి అని మీరు సెలవిచ్చారు. ఎల్లప్పుడూ నీ నామాన్ని మేము స్మరించాలి అని మీరు మాతో మాట్లాడి ఉండగా, నైనా మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. అవును దేవా, యెహోవా మీరని, మీతో మా సంబంధాలు కరెక్ట్గా ఉండాలని ప్రతి చోట మమ్మల్ని మేము పరీక్షించుకొందుము గాక. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య నామమున అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలుపుతున్నాను. మైదుకూరు పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఒక శుభవార్తను తెలపడానికి మీ ముందుకు నేను వచ్చాను. మే నెల 4, 5, 6 తారీఖుల్లో మైదుకూరు పట్టణంలోని బద్వేల్ రోడ్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ క్యాంపస్లో యేసయ్య ఆశీర్వాద కూడికలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు ఈ కూడికలు ప్రారంభమవుతాయి. దేవుని యొక్క బలమైన శక్తిని మీరు అనుభవించడానికి, దేవుని వాక్యములోని సత్యాలను గుర్తెరగడానికి, యేసయ్య యొక్క శ్రేష్టమైన దీవెనలు మీరు మీ కుటుంబం నిండారుగా పొంది దీవించబడ్డానికి తప్పకుండా కులమత భేదాలకు అతీతంగా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. మీతో పాటు మీ స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించబోతున్నాం. దేవుని యొక్క వాక్య వర్షాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను రుచి చూడడానికి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరు కమ్మని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. వివరములకు ఈ క్రింది నంబర్స్కు మీరు ఫోన్ చేయమని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.